ఆర్థిక ఇబ్బందులతో ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కాకుండా వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో శ్రీ యువసేన చేపడుతున్న విద్యా సహాయ కార్యక్రమం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలోని సుబ్బయ్య కళ్యాణ మండపంలో శ్రీ యువసేన ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన అధినేత సతీష్ మాట్లాడుతూ ఆర్థిక సమస్యల కారణంగా ఏ విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశ్యంతో విద్యా సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కుటుంబ పరిస్థితులను పరిశీలించి అర్హులైన వారికి దాతల సహకారంతో ఫీజులు, విద్యా అవసరాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. గత 6 సంవత్సరాలుగా విద్యా సాయంతో పాటు రక్తదాన శిబిరాలు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనసేన నాయకులు నున్నా దొరబాబు మాట్లాడుతూ శ్రీ యువసేన నేటితరం యువతకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి యువతలో సేవాస్ఫూర్తిని పెంపొందించడం అభినందనీయమన్నారు. దాతల సహాయాన్ని నేరుగా లబ్ధిదారులకు అందించే విధానాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. కొమిరెడ్డి హర్ష మాట్లాడుతూ సతీష్తో తనకు దాదాపు 10 సంవత్సరాలుగా పరిచయం ఉందని తెలిపారు. సమస్యను పైపైగా కాకుండా దాని వెనుకున్న అసలు కారణాన్ని గుర్తించి పరిష్కరించేందుకు సతీష్ కృషి చేస్తారని అన్నారు. విద్యా సహాయ కార్యక్రమం ప్రారంభంలో 18 మంది విద్యార్థులతో మొదలై దాతల సహకారంతో ప్రస్తుతం 112 మందికి సాయం అందించే స్థాయికి చేరుకోవడం సంతోషకరమన్నారు. సమాజం నుంచి పొందిన దాన్ని తిరిగి సమాజానికి అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాదాతలు, శ్రీ యువసేన ప్రతినిధులు సోము, స్వాతి, రాజ్ కుమార్ దంపతులు, రోహిత్, పైడా నిఖిల్, శ్రీరాములు, తడాల వరప్రసాద్, గేసాల ఆనంద్ దంపతులు, భీమరాజు, హారిక, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. కమిట్మెంట్తో ఈ పిల్లలను చదివిస్తున్నాడు. ఇందాక చెప్పినట్టుగా ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండి వాళ్ళు కూడా నలుగురు సహాయం చేసే విధంగా ఈ పిల్లలు కూడా ప్రయోజకులు అవ్వాలి. ఇప్పుడున్న యువతకి చెప్పాలంటే సతీష్ ఒక ఆదర్శం. ఎందుకంటే మనం చూస్తున్నాం, మొన్న ఒక రాజమండ్రిలో ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ని మాదక ద్రవ్యాలు సేవించి కారుతో ఢీకొట్టి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. యువత అంతా కూడా పెడదారులు పడుతున్న సమయంలో సతీష్ అతనికి ఆలోచన ఒక స్నేహితుడి వల్లనే వచ్చిందన్నాడు. అదే ఈవేళ ఎంతోమంది యువతకి స్ఫూర్తి. సతీష్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూస్తుంటే మన ఫ్రెండ్షిప్ డే చూశాను, రక్తదానం అంత 100 మంది వచ్చి ఎంకరేజ్ చేసి సతీష్ని ప్రోత్సహించారంటే అతని మీద నమ్మకం, అతని మీద ఉన్న విశ్వాసంతో ఇంతమంది స్టూడెంట్స్ అతనికి ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి మార్గంలో ప్రయాణించే విధంగా సతీష్ కూడా వాళ్ళని గైడ్ చేస్తున్నాడు. అలాగే నాకేదో చిన్న సహాయంగా నన్ను ఒక పిల్లల్ని ఎవరో ఒకసారి ఫాదర్ చనిపోతే చెప్తే వాళ్ళ 3 ఉన్నారంటే 3ని కూడా నేను వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా అయ్యే వరకు నేను చదివిస్తానని చెప్పాను. అలాగే ప్రతి సంవత్సరం నేను చేస్తున్నాను. నేను కూడా అంటే సతీష్ని ఆదర్శంగానే తీసుకోవాలి ఎవరైనా కూడా. ఒక కుర్రవాడు ఈ స్టేజ్లో ఇంతమందికి ఎవరో కూడా మన పనులు మానుకుని ఎవరో కూడా ఈ రోజుల్లో చేసి ఇదిగా లేదు. అలాంటిది అన్నీ కుదురుకుని కేవలం బ్లడ్ బ్యాంక్ కానీ ఈ విద్యాదానం కానీ అలా ప్రతిదీ కూడా అతను కమిట్మెంట్తో చేస్తున్నాడు. అతన్ని కూడా మన అందరూ కూడా ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. సహాయం చేస్తే, మనం దానం చేస్తే అది ఖచ్చితంగా మనం ఏమైతే అనుకుంటున్నామో, ఎవరికైతే వెళ్ళాలనుకుంటున్నామో 100% చేరుతుంది అనే నమ్మకం ఈరోజు సొసైటీలో ఏర్పడింది. కనుక అటువంటి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కింద ఈరోజు యువసేన తయారైంది. దానికి 100% కారణం ఏంటంటే నమ్మకమే. ఆ నమ్మకంతో ఈరోజు ఇంతమంది దాతలు, ఇప్పుడు చెప్పాడు విద్యాదానం కింద ఈరోజు ఇక్కడ దగ్గర 23 లక్షల రూపాయలు ఫీజు పిల్లలు కడుతున్నారు. అంటే 23 లక్షల రూపాయలు అంటే అది తక్కువ అమౌంట్ కాదు, చిన్న అమౌంట్ కాదు. అలాగే ఆ 23 లక్షల రూపాయలని కూడా ఎక్కడా కూడా తన చేతితో ముట్టుకోకుండా డైరెక్ట్గా దాత దగ్గర నుంచి విద్యార్థికి అందజేస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా నమ్మకం ఇంకా బాగా పెరుగుతుంది. అన్ని సందర్భాల్లోనూ ఆ విధంగా డైరెక్ట్గా దాత దగ్గర నుంచి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి చేరవేడి అన్ని విషయాల్లో కుదరకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు నా పేరు చెప్పొద్దు, నేను గుప్తదానం చేస్తాను అని వాళ్ళు ఉండొచ్చు. కానీ అవి ఎలా ఉన్నా ఎవరైతే నిజంగా దానం చేద్దాం ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా ఎదురుకుండా మన చేతితో మనం ఎప్పుడైతే విద్యార్థికి ఇస్తున్నారో దాతకి ఒక విధంగా సాటిస్ఫాక్షన్, అట్ ద సేమ్ టైం నమ్మకం, అలాగే ఆ విద్యార్థికి ఆ దాతకి మధ్యలో కూడా ఒక విధమైన ఒక అవినాభావ సంబంధం. ఆ విద్యార్థిని చూసిన వెంటనే ఏదో మన పిల్లల్ని చూసామా, మన అమ్మాయిని చూసామా అన్న ఒక ఫీలింగ్ కూడా ఈ దాతకి కలుస్తున్నది. ఇంక ఇప్పుడే దాతలు అంటే విద్యాదాతల సహకారంతో ఒక 85 మంది విద్యార్థులకు అక్షరాల 23 లక్షల రూపాయలు అయితే ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. అంటే ఇది 2021 సంవత్సరంలో 18 మంది కరోనా కారణంగా తండ్రిని కోల్పోయిన చిన్నారులతో మొదలైన ఈ విద్యా ప్రయాణం 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని అనేక మంది దాతల సహకారంతో 112 మందికి విద్యార్థులకి చేరింది. అంటే మన శ్రీ యువసేన ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, అనేక మందికి సహాయంగా నిలబడుతున్నాం. అంటే దానికి కారణం దాతలే. మన
శ్రీ యువసేన వార్షికోత్సవం మొన్న ఆగస్టు 2వ తారీఖున చేసాం. ఆ రోజు వందలాది మంది స్నేహితులు, యువతి యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. అంటే ఒక క్యాంప్ పెట్టి అంతమంది రక్తదానం చేయడం అనేది అంటే రక్తదాతల యొక్క గొప్పతనం. అంటే స్నేహితుల దినోత్సవం రోజు మన నుంచి దూరమైన స్నేహితులు గుర్తుగా రక్తదానం చేద్దామనే నినాదాన్ని తీసుకుని, అంటే ఫ్రెండ్షిప్ డే అంటే చాలా మంది వేడుకలకి లేకపోతే వారు సంతోషానికి వేదికగా చేసుకుంటారు. కానీ ఆ కార్యక్రమానికి మనం రావాలి, మనం రక్తాన్ని దానం చేయాలనే ఒక నినాదాన్ని తీసుకొని రక్తదానం చేసిన రక్తదాతలందరికీ మన గత 13 సంవత్సరాలుగా మన శ్రీ యువసేన ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్న రక్తదాతలకు కానీ, విద్యాదాతలకు కానీ, లేదా వస్తువు రూపంలో సహాయం చేసినట్టు కానీ, లేదా మనుషులు వచ్చి మనం ఉన్నామని ఈ కార్యక్రమానికి అండగా తోడుగా నిలబడి సహాయం చేసే వ్యక్తులు కానీ, ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న వారికి, ఇక్కడ లేని వారికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా మన శ్రీ యువసేన ఆర్గనైజేషన్ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.